లైఫ్‌లో మోస్ట్‌గా చాలామంది ఇప్పుడు ఇది చూస్తున్న వాళ్ళైనా, మీ పక్కనున్న వాళ్ళు ఆర్ మీకు నచ్చని వాళ్ళు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీకు నచ్చని సెలబ్రిటీస్ అవ్వచ్చు, మీకు ఇష్టమైన సెలబ్రిటీస్ అవ్వచ్చు, మీ పేరెంట్స్ అవ్వచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు, మీ స్పౌస్ అవ్వచ్చు. వీళ్ళెవరికైనా మంచి జరిగింది అంటే ఎలా ఫీల్ అవుతాం? జస్ట్ ఇంట్రోస్పెక్ట్ యువర్‌సెల్ఫ్. ఎలా ఫీల్ అవుతారు? ఇంట్రోస్పెక్ట్ చేసేసారా? యెస్. ఇప్పుడు ఐ వోంట్ సే దిస్ ఇస్ వాట్ ఎవ్రీబడీ ఫీల్ అని చెప్పను. బట్ మనకు నచ్చిన వాళ్ళకి ఏదైనా మంచి జరిగితే ఒకలా ఉంటది కొన్నిసార్లు. మనకు నచ్చని వాళ్ళకి మంచి జరిగితే ఒకలా ఉంటది. నేను కూడా అది ఫేస్ చేశాను. అంటే మనకు నచ్చిన వాళ్ళకి మంచి జరిగితే ఏ దీని కష్టం దీని కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం వచ్చింది అనేసి అనుకుంటాం. అదే మనకి నచ్చని వాళ్ళకి ఏమైనా మంచి జరిగితే, అరే అదేంటి వీడికొచ్చింది కానీ నాకు రాలేదు, నాకు కదా రావాలి, నేను కదా ఇంకా డిజర్వింగ్ అని అనుకుంటాం. అనుకున్నారు కదా మీరు కూడా? చెప్పండి. సో చెప్పాలనుకుంది ఏంటంటే, మన చుట్టుపక్కల ఎవరికి మంచి జరిగినా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మనం హ్యాపీగా ఫీల్ అయితేనే యూనివర్స్‌కి తెలుస్తుంది దట్ వీఆర్ ఆల్సో రెడీ టు యాక్సెప్ట్ దట్ అబండెన్స్ ఇన్ అవర్ లైఫ్ అని చెప్పి. సో స్టార్ట్ ఫీలింగ్ హ్యాపీ ఫర్ ఎవ్రీబడీ ఎల్స్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యూ లైక్ దెమ్ ఆర్ నాట్, ఇతరుల కోసం హ్యాపీగా ఫీల్ అవ్వండి. వాళ్ళు ఏదైనా సక్సెస్ అచీవ్ చేశారు అంటే గో అండ్ కంగ్రాచులేట్ దెమ్. వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అంటే గో అండ్ సపోర్ట్ దెమ్. సే ఆల్ ద బెస్ట్, యూ కెన్ డూ ఇట్. వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అంటే బీ హ్యాపీ ఫర్ దెమ్. వాళ్ళకి పిల్లలు పుట్టారు అంటే గో అండ్ రూట్ ఫర్ ద ఫ్యామిలీ, సపోర్ట్ దెమ్. వాళ్ళు ఒకవేళ ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు అంటే గో అండ్ గివ్ దట్ మోరల్ సపోర్ట్ అండ్ సే దట్ యా యూ కెన్ డూ ఇట్, గివ్ వన్ మోర్ ఛాన్స్. అంతేగాని డోంట్ ఫీల్ ఎనీథింగ్ నెగిటివ్ అంటే నెగిటివ్ వర్డ్ కూడా యూజ్ చేయకూడదు, విచ్ డజంట్ సపోర్ట్ యువర్ థాట్స్. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవరి గురించైనా ఏమైనా అనుకుంటే వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా మీ బ్రెయిన్ దాని త్రూ ఫ్లో అవుతుంది. సో ఎవరి గురించైనా బ్యాడ్ అనుకుంటే అది మీలో కూడా ఉంటుంది. సో ఆల్వేస్ బీ పాజిటివ్, థింక్ ఓన్లీ గుడ్ థింగ్స్, గుడ్ థాట్స్. అందరి గురించి మంచిగా ఆలోచిస్తే మనకేం పోదు కదా, మనం హ్యాపీగా ఉంటాం. అప్పుడు మన బ్రెయిన్ కూడా అనుకుంటుంది, నా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళే, నేను మంచి సొసైటీలో ఉన్నాను, నా లైఫ్ చాలా బాగుంది అని అనుకుంటుంది. ఈ యొక్క చేంజ్ ట్రై చేయండి, లైఫ్లో డిఫరెన్స్ పక్కా కనిపిస్తుంది. కమెంట్ షేర్ విత్ మీ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ అవుట్. ఓకే, వర్క్ అయితే కూడా చెప్పండి. బాయ్.